జీవంగల దేవ యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవము గల నామములో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఆకాశ మహాకాశములు పటిజాలం దేవుడవు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా నీకు వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు, ఈ దినము సమయమును మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా, నీ స్తోత్రములు. ఈ దినం సంఘ ప్రార్థన కొరకై మరి ప్రభువా నీ రక్తం ఇచ్చి కొన్న ప్రజలముగా, విమోచించబడిన వారముగా, నీ స్వకీయ సాంపాద్యముగా మమ్మల్ని సమకూర్చుకున్నారు. నీ స్తోత్రములయ్యా. ఎంతైనా దయా కనికరం కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడవు, అద్వితీయ సత్యదేవుడు యేసయ్యా నీ స్తోత్రం. భూమి మీద ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా స్మరిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మా మధ్యలో ఉండే దేవుడు, మా మొర ఆలకించే దేవుడు, మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కనుక నీ సన్నిధిలో సాగిల పడుతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఇదిన ఈ సంఘ ప్రార్థన కూడిక ఆరంభిస్తూ ఉన్నాం. ఆరంభం ముగింపు మీరే నాయకుడు అధికారమై నడిపించండి. మందిర ఆవరణ చుట్టూ నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించు. పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారం ఉంచుము. చీకటి సాతాను అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం. దేవా మీరు కూడా పరమందు బంధించి మీ నామను మహిమ తెచ్చుకోండి. దయగల దేవ, కృపగల మా తండ్రి, ఈ విధంగా పాటల ద్వారా మహిమ పొందండి, వాయిద్యాల ద్వారా మహిమ పొందండి. ఇది నా పరిచయలో నీ దాసుడు సుదర్శన్ బ్రదర్ మా మధ్యలోకి తెచ్చారు. నీ దాసును కూడా సంఘక్షేమం కొరకు, మీ నామఘనత కొరకు అభిషేకించి వాడుకోండి, సహాయం చేయండి. నా మా ఆత్మీయ ఎక్కర కొలది మీరు మాట్లాడుతూ రావాలని ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అట్ల విధంగా నేలంపాడు జంగాలపల్లి నుంచి మా ప్రియులు మీరు సిద్ధపరిచి తెచ్చినందుకే వందనాలు. ఇంకా రావాల్సిన వారిని, వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని సకాలంలో నడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని వేడుకుంటూ, మరి సార్వత్రిక సంఘం అంతట్లో, హెబ్రోన్ సహవాసం అంతట్లో ప్రభువా మీరు ఈ దినం మీరు ఇక్కడ ప్రతి స్థలం ముందు కూడా నీ సన్నిధిలో ప్రజలుగా కూడి ప్రార్థన చేస్తుండగా ప్రతి స్థలం ముందు మీరు అంగీకరించండి. ప్రతి స్థలంలో నిలబడు మీ దాసుని మీరు అభిషేకించి సంఘ క్షేమము కొరకు, నీ రాకడి యొక్క సిద్ధపాటు కొరకు ప్రతి స్థలం ముందు కూడా మీరు వాడుకోండి. గొప్ప దేవుడుగా మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ మరొకసారి దీన దాసును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కలవరి శిలువ రక్తాన్ని ప్రోక్షించుకొనిచున్నాను. ప్రాణమాత్మ దేహంలో నాలుగుపై నన్ను కడిగి శుద్ధి చేసి నేను బూరుగా నీకు మహిమకరంగా వాడుకొని గొప్ప దేవుడుగా మహిమ పొందమని వేడుకుంటూ, అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభునామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. లాస్ట్లో ప్రార్థన చేసి ఇచ్చాము. ఓకే, పాటలు ఒక తీసుకురా, పాట పాడు. ఐదు 584 పాట సంఖ్య. పాత పాటల పుస్తకంలో 573, కొత్త పాటల పుస్తకంలో 584, పాత పాటల పుస్తకంలో 573. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనాసీనుడవైతివి,
నీవే సింహాసనాసీనుడవైతివి, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. సత్య స్వరూపివి పరిశుద్ధుడవు, సత్య స్వరూపివి పరిశుద్ధుడవు. దావీదు కాలము కలిగి ఉన్నావు, దావీదు కాలము కలిగి ఉన్నావు. నీవు తెరచినది మోయగలేరు, నీవు తెరచినది మోయగలేరు. బంధించినది తెరువగలేరెవరు, బంధించినది తెరువగలేరెవరు. నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. 7 నక్షత్రములు నీ చేత కలవు, 7 నక్షత్రములు నీ చేత కలవు. దీప స్తంభముల మధ్య సంచరించెదవు, దీప స్తంభముల మధ్య సంచరించెదవు. జీవించువాడవు ఆది అంతములు, జీవించువాడవు ఆది అంతములు. రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, రెండంచుల ఖడ్గం కలిగిన ప్రభువా. అది నీ ఘనత, అది నీ ఘనత, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. అగ్ని వంటి నేత్రములు కలిగి, అగ్ని వంటి నేత్రములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి. దేవుని 7 ఆత్మలు కలిగి, దేవుని 7 ఆత్మలు కలిగి. గ్రంథము తెరచే యోగ్యుడరీవే, గ్రంథము తెరచే యోగ్యుడరీవే. ధన్యుడవు నీవే, ధన్యుడవు నీవే, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నమ్మకమైన సత్య సాక్షియు, నమ్మకమైన సత్య సాక్షియు. సర్వ సృష్టికి కర్తయుండి, సర్వ సృష్టికి కర్తయుండి. నీతిమంతుడు బహు జ్వాలామయుడు, నీతిమంతుడు బహు జ్వాలామయుడు. దీర్ఘ
శాంతుడు శక్తిమంతుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు ఆమేన్ అనువాడు ఆమేన్ అనువాడు ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు సాగిల పడెదరు కృతజ్ఞులై సాగిల పడెదరు కృతజ్ఞులై ఆశ్చర్య క్రియలు చేసితివాంచు ఆశ్చర్య క్రియలు చేసితివాంచు ప్రభువా నీవే అగమ్యుడవంచు ప్రభువా నీవే అగమ్యుడవంచు నిన్ను కొనియాడెదము నిన్ను కొనియాడెదము ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి నీవే సింహాసనాసీనుడవైతివి ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు. ఐదు 567 పల్లవి మొదటి చరణం మూడో చరణం ఆఖరి చరణం పాడుకుందాం. పాట సంఖ్య 578 567 పాత పాటల పుస్తకంలో పల్లవి మొదటి చరణం మూడో చరణం ఆఖరి చరణం పాడుకుందాం. ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు దీవెనల వర్షము కుమ్మరించుము ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు ఓ మా యేసు విను మా మనవి ఓ మా యేసు విను మా మనవి మా మధ్యకు ప్రభు రారమ్ము మా మధ్యకు ప్రభు రారమ్ము నీ ద్వారమున చేరి ఉన్నాము నీ ద్వారమున చేరి ఉన్నాము నింపుము ప్రభువా మాములను నింపుము ప్రభువా మాములను ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు దీవెనల వర్షము కుమ్మరించుము ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు తండ్రి గుడి ప్రక్కన నిలుచున్నా తండ్రి గుడి ప్రక్కన నిలుచున్నా యేసు ప్రభువును చూపుము యేసు ప్రభువును చూపుము ఆ మహిమని వాసములోని
ఆ మహిమాని వాసములోని సమృద్ధితో మమ్ము నింపుము, సమృద్ధితో మమ్ము నింపుము. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దీవెనల వర్షము కుమారించుము. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. తెరువబడిన పరమును చూడ, తెరువబడిన పరమును చూడ, దూతలు ఎక్కుచు దిగుచుండా, దూతలు ఎక్కుచు దిగుచుండా, నీ సంగమును అభిషేకించి, నీ సంగమును అభిషేకించి, ఘన కార్యములను జరిగించు, ఘన కార్యములను జరిగించు. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దీవెనల వర్షము కుమారించుము. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. బైబిల్ ఎత్తి బైబిల్ పళ్ళు వాడుకున్నాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాను దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ మావే. రండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన మా నాయన, అత్యున్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ విధంగా నీ బిడ్డల సన్నిధిలో నాయన ఈ దిన పరిచర్య కోసం సిద్ధపరచుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. అల్పుడును అయోగ్యుడును అపాత్రుడు నాయన, నీ కనికరం చేతనే నీవే మాతో మాట్లాడము. నీ ప్రణాళికలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఈ విధంగా ఓ తండ్రి, సార్వత్రిక సంఘాలను సకల స్థలాలలో కూడా నీవు నాయన పరమ నుండి వాక్కును పంపిస్తూ, దేవా ఇదిగో తండ్రి, నీ గొర్రెలమైన మమ్మలను దేవా నీ ఉన్నతమైన కృపకొలది పచ్చని మేత కలిగిన స్థలముల యొద్దకి నడిపిస్తూ ఆయన సహాయం చేస్తూ వస్తున్న విధానానికి వందనములు, స్తోత్రం చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ మాకును సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఇక్కడ మనకు ఇది నా భాగంలో మనతో మాట్లాడేటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమని ఉందంటే, చూడండి, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడల. చూడండి, ఇక్కడ సందేహింపక అనే మాట మనం చూస్తాం. అంటే చాలాసార్లు కూడా ఈ భూమి మీద మనకు దేవుని కార్యాల విషయంలో మనకేముంటాయంటే సందేహాలు ఉంటాయి. అంటే ఈ సందేహాలు ఉండటం వల్లనే మన జీవితం ఏమవుతుందంటే, ఆత్మీయ జీవితము అంత ఫ్రీగా సాగిపోదు. అది ఎట్లా ఉంటుందంటే కట్లుగా ఉంటుంది. అంటే ఆగుతూ ఉంటుంది, ముందుకు పోతుంటుంది. మనమే చాలాసార్లు బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి పోయేటప్పుడు ఎక్కువసార్లు డ్రైవర్ నిలబెడుతుంటే మనం ఏమంటుంటాం, త్వరగా పోవాలయ్యా, గమ్యస్థానం నువ్వు ఇట్లా స్లో చేసిపోతే ఎట్లా అని అంటుంటాం. అయితే ఇక్కడ దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆత్మీయ యాత్ర ఎలా సాగాలంట. చూడండి, మనకు 84వ కీర్తనలో మనకుంది. చదువుదాం. అక్కడ 84వ కీర్తన గ్రంథంలో మనము చూస్తూ వస్తే అక్కడ దేవుడు చూడండి, ఇక్కడ 4-5 వచనాలు చదువుదాం. 4, 5, 6 వచనాలు, 7 వచనం కూడా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. చూడండి, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. అంటే నానాటికి మన జీవితాల్లో ఏముండాలంట? బలాభివృద్ధి ఉండాల. అంటే మనము దేవుడు అందుకే 30 60 100 అని చెప్తూ వచ్చినాడు. అంతే కదా. మనకు యెషయా గ్రంథంలో కూడా చూస్తే మనం ఇక్కడ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40, చూడండి, ఇక్కడ 40వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట దేవుడు చూపిస్తూ ఉన్నాడు. 29 నుంచి చదువుదాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. 31వ వచనము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూడండి, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంటే ఏమి ఇక్కడ చెప్పబడింది? పైకి ఎగురుదురు, రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటున్నాడు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు అంటున్నాడు. అంటే ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే, మనం ఆ విధంగా సుదీర్ఘమైన ప్రయాణంలో ఉన్నాం. మనం అటు ప్రయాణంలో మనము ఉన్నాము అనడానికి రుజువు ఏంటంటే, మన తండ్రి కూడా అటువంటి సుదీర్ఘమైన ప్రయాణానికి మనల్ని సిద్ధపరిచినాడు. సుదీర్ఘమైన ప్రయాణం అంటే ఏంటంటే, ఈ భూమి మీద మాత్రమే హద్దు అయిపోయి ఉంటే మనము ఎన్ని సందేహాలు పడినా అది అంతా పరిస్థితి మనకు అంతగా అంటే సందేహాలు ఎన్ని పడినప్పటికీ కూడా లోకంలో వాళ్ళకి ఎలాగైతే జరుగుతుందో అలా జరుగుతూ వచ్చేది. కానీ మనకుండేటువంటి ప్రయాణం ఏంటంటే నిరీక్షణతో కూడిన ప్రయాణం. అంటే మనం శాశ్వత కాలము ప్రయోజనం కోరి మనం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినాం. ఈ భూమి మీద ఏదో తాత్కాలికమైన కోరికల కోసం మనం ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మలేదు. శాశ్వతమైనటువంటి స్థానము అంటే చూడండి, శాశ్వతమైన స్థానం అంటే ఏంటంటే యుగాయుగములు ఉండేటువంటి స్థలము ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆ స్థలములోనికి మనం ప్రవేశించాలి. అంటే మోక్షరాజ్యములోనికి ప్రవేశించాలి. అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్పినాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. చూడండి, అక్కడ ఒక మాట చెప్పబడింది. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంతకుముందుగా అక్కడ చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 5వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఏమనుందంటే
మొదటి వచనం నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని చెప్తూ చూడండి. ఇక్కడ 8వ వచనం కూడా చదవండి. 8 కూడా, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులా అపేక్షించుచున్నాం. చూడండి, దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండాల. ఏనుగును గురించి కొందరు చెప్తుంటారు, ఏమని? ఏనుగు బ్రతికిన 1000 వరహాలే, చనిపోయినా 1000 వరహాలే. అంటే దాని విలువ ఎప్పటికి కూడా ఒకటే, స్థిరం. కాబట్టి మనం కూడా ఏంటంటే ప్రభువుని నమ్మిన తర్వాత, అంతకుముందు మనకు విలువ లేదు, ఇప్పుడు నమ్మిన తర్వాత మన విలువ ఏంటంటే లోకంలో ఆ 1000 వరహాలు కాదు, ఆ విలువ అది వెల కట్టలేనిది. ఆయన చెల్లించిన విలువ వెల కట్టలేనిది. మనము కూడా ఆయన కోసం చేసే భక్తి కూడా అది ఇంతనే, ఆ భక్తి కొలత లేదు. అందుకోసమే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అట్టి శాశ్వతమైన స్థానం కోరి మనం ఆయన దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే తాత్కాలికమైన కోరికల కోసం అయితే లోకములో ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి, దారులు. చాలామంది కూడా మాకు అక్కడికి పోయింటే బాగైంది, ఇక్కడికి పోయింటే బాగైంది, ఇట్లా చేసుకుంటే బాగుండింది, అట్లా చేసింటే బాగుండింది అని చెప్తున్నారు. కానీ మనం ఆ ప్రయత్నాల కోసమై మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మలేదు. కాబట్టి అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము, శక్తి కలిగిన నామం అని మనము కోరి వచ్చినాం ఆయన దగ్గరికి. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము, శక్తి కలిగిన నామం అని ఎట్లా చెప్తున్నాం ఆయనను? అంటే భూమండలం మీద ఆయన, ఈ భూమి మీద ఏది కూడా, ఏ మురికి కూడా ఆయన తాకలేదు, ఆయనలో ఏ మలినము లేదు. మనకు చాలా స్పష్టంగా అన్ని యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉన్నాయి, ఆయనలో ఏ పాపము లేదు, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనాడు, అంతే. అందుకే ఆయన మనము అపరాధముల చేత, పాపముల చేత మనం ఎక్కడో పడిపోయిన స్థితిని బట్టి, చచ్చిపోయిన స్థితిని బట్టి, ఆ స్థితిలో ఉన్న మనలను వెలుపలికి తీసుకురావడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చి, ఆయన మన కొరకు ఆయన 33.5 సంవత్సరాలు కూడా ఈ భూమి మీద ఏ మచ్చ అంటకుండా సర్వశక్తిమంతుడైన దేవుడుగా సర్వంపైన అధికారం కలిగిన వాడై ఉండి మన కోసం దీనుడైపోయి 6 గంటలు సిలువలో శ్రమ భరించి తనలో ఉన్న దివ్య రక్తాన్ని అంతా కూడా చుక్కలు చుక్కలుగా భూమి మీద కుమ్మరిస్తూ వచ్చినట్టు. కాబట్టి ఇంత ప్రయాసలో ఆయన మనల్ని కన్నాడు. ఈరోజు ఇంత ప్రయాసలో ఆయన మనల్ని కన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనకు తల్లిగా, తండ్రిగా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఆయన. అందుకే ఒకని తల్లి అయినా వాడిని మరుచును కానీ నేను నిన్ను మరువను. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను కూడా నిన్ను ఆదరిస్తున్నాను. మళ్ళీ ఇన్ని విధాలుగా ఆయన చెబుతూ, ఇన్ని విధాలుగా మనలను నిరంతరము, మనలను అనుక్షణము ఆయన మేల్కొలుపుతూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి? మనకు సందేహాలు వస్తున్నాయి. అవుతుందో లేదో, కాదేమో, అసలు ఈ భక్తి ఎన్ని రోజుల్లో ఏమో, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో. అంటే ఎట్లా అంటే చాలా అల్పులుగా మనం ఆలోచిస్తున్నారంట లోకంలో. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి వాళ్ళ యొక్క స్థితి కూడా ఇక్కడ మనం చూస్తే లూకా సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంగతి మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, చూద్దాం. చూడండి ఇక్కడ 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయము, ఇక్కడ 3వ వచనం చదువుదాం. ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, 2వ వచనం చదివితే, ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు. రాత్రి అంతయు కూడా ప్రయాసపడినాము, మాకేమీ దొరకలేదు. ఎట్లా ప్రయాసపడుతున్నారు? రాత్రంతా ప్రయాసపడినారు, కానీ ఎట్లా ప్రయాసపడినారు?
తమ శక్తిని నమ్ముకున్నారు, తమకున్న లోక సంబంధమైన వనరులు నమ్ముకున్నారు. వనరులు, లోక సంబంధమైన వనరులు, దీని ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా, ఇంకొకటి ద్వారా, ఇంకొకటి జరుగుతుందేమని అలా దృష్టి పెట్టినారు. ఎందుకు ఇట్లా లోక సంబంధమైన వనరులను లక్ష్య పెడతారు అంటే సందేహాలు. మనకి ఎప్పుడవుతుందో ఏమవుతుందో ఏమో అంటే దేవుడు ఒక సమయము, ఒక స్థితి అనేది ఉంటుంది. దేవుడికి ఒక సమయం అనేది ఉంటుంది, ఒక సందర్భం అనేది ఉంటుంది, ఒక స్థితి అనేది ఉంటుంది ఆయనకు. ఆయన అనుకుంటే ఇమ్మీడియట్గా ఆయన ప్రభావం చూపగలడు, లేదంటే కొంత సమయం తీసుకొని ఆయన ప్రభావం చూపగలడు. ఆయన అన్ని విషయాల్లో అన్ని మన పైన ఆయన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. దాన్ని బట్టి ఆయన ఏం చేస్తుంటాడంటే తన పనిని తాను జరిగించుకుంటూ ఉంటాడు. మనకేమో తాత్కాలికంగా బాధనే అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనల్ని శాశ్వత కాలం వరకు ఆయన తీసుకొని వెళ్ళాలని కోరుకొని మనల్ని నడిపిస్తున్నాడు. మేము కూడా మందిరం కడుతున్నప్పుడు 8 లక్షలు కావాలి స్లాబ్ కోసం. 8 లక్షలు కావాలంటే సంఘం చిన్నది, ఒక 30 మంది ఉంటారు, అందరు పేదవాళ్ళు, వృద్ధులు ఎక్కువ. మళ్ళీ ఈ పేదవాళ్ళతో వృద్ధులతో ఇంకొకరు ఏంది, మన దర్శనంలో ఎవరిని ఏమైనా మనం తలా కొద్దిగా పట్టేసుకుందామా, చందాలు వేసుకుందామా ఏమన్నా అని అడగనికి లేదు. సర్లే ఊర్లో ఎవరైనా ఉన్నారేమో కొంచెం ఆస్తిపరులు, వాళ్ళ దగ్గరికి పోయి ఏమైనా పలకరిద్దామా అట్లా అడగనికి లేదు. మనకు చాలామంది దైవజనులు, దైవ సేవకులు, లేకపోతే దేవుని ప్రజలు చాలామంది ఉన్నారు మనకు పలకరించే వాళ్ళు, రోజు పలకరిస్తుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి ఏమైనా అడుగుదామా? ఎందుకంటే మన అన్నదమ్ములే కదా, మన వాళ్ళే కదా, మన సిస్టర్సే కదా. అంటే చెబుదామా, బ్రదర్ ఇట్లా మందిరం కడుతున్నాం, ఏమైనా సహాయం? మొహమాటం లేకుండా అక్కడి నుంచి కూడా ఏమొస్తుంటుంది, అట్లా అడగొచ్చునా? అట్లా అడుగుతారా ఎవరైనా? నువ్వు అడిగినావు అంటే నువ్వు సంఘ దర్శనంలో లేవు అని త్రోసేస్తారు. ఇట్లా అడగకూడదు, అట్లా అడగకూడదు. ఇంకా మన దగ్గర చూస్తే సామర్థ్యం లేదు. ఇప్పుడు ఎవరైతే మనము అనుకుంటాం ఇదిగో ఆయన సాయం చేయొచ్చు, ఇది ఈయన సాయం చేయొచ్చు, ఇదిగో ఆయన సాయం చేయొచ్చు, మనం దృష్టి పెట్టింటాం. కానీ వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, ఖాళీ ఇట్లా పట్టుకుంటారు పిడికిలే. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? అందుకే నేను సంఘంలో ఒకటి చెప్పినాను, ఎందుకంటే ఇది మన పని కాదు, ఇది ఆయన పని, సర్వశక్తిమంతుడైన దేవుని పని ఇది. కాబట్టి వర్షం మనం రమ్మంటే రాదు, ఆయన ఇష్టపడి పంపిస్తే వస్తుంది. అది కూడా మేఘం ఎక్కడో బయలుదేరుతుంది, ఆ మేఘం వస్తూ ఉంటుంది. కొన్ని మేఘాలు తేలిపోతాయి, కానీ కొన్ని మేఘాలు అనుకోం, కానీ ఏం చేస్తాయి, ఉధృతంగా వర్షము కుమ్మరిస్తాయి. అసలు మేఘము కనపడదు, ఆ తెల్ల అంతా ఎట్లా ఉంటుందంటే నల్లగా మబ్బులు కప్పిచ్చి ఒక్కోసారి తేలిపోతాయి. కొన్నిసార్లు మేఘాలు ఎట్లా వస్తాయంటే మబ్బుల్లో ఉండవు, తెల్లగా ఉంటాయి. ఆ ఊరికి ఏదో ఆకాశం అంతా ఒక విధంగా ఉంటుంది, కానీ వర్షం బాగా పడుతుంది ఆ రోజు. అంటే వాళ్ళకి ఏం చెప్తూ వచ్చినట్టే, అమ్మ మనం ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలా? నాయన మేఘాన్ని పంపించు. ఆ మేఘం ఎక్కడుందో తెలియదు కదా మాకు. ఆ మేఘాన్ని పంపించి వర్షం కురిపించు, నీ చిత్తానుసారమైన సమయంలో వర్షం కురిపించు. మాకు ఎంత అవసరమో ఆ వర్షం నీకు తెలుసు, కాబట్టి కురిపించు. కాబట్టి ఆ విధంగా ఆ సంఘంలో అందరూ కూడా చాలా భారంతో చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఒక రాత్రి చూస్తూ వచ్చిన ఒక ఆంటీ వృద్ధాప్యంలో ఉంది, 75 ఏళ్ళు ఉంటాయి. ఆమె భారం ఉండి ఈరోజు రాత్రి ప్రార్థన చేయాలనుకుంటున్నా అని చెప్తే చేయండి అమ్మా, చేయమ్మా అన్న. ఆమె ఒక్కటి వచ్చింది, చేస్తూ ఉంది. పేదరాలు, నిరుపేదరాలు, చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. ఆ నిరుపేదరాలు 8:30 అట్లా వచ్చింది, ప్రార్థన చేస్తూ ఉంది. నేను 10 గంటలప్పుడు చూస్తే మోకాళ్ళ మీదనే ఉంది. మళ్ళీ తిరిగి 12-1 గంట టైంలో చూస్తే మోకాళ్ళ మీదనే ఉంది.
3 గంటలప్పుడు చూస్తే మోకాళ్ళ మీద ఉంది, 5 గంటలప్పుడు చూస్తే మోకాళ్ళ మీద ఉంది. అంటే ఇట్లా భారముతో కన్నీళ్లతో ప్రార్థన చేసినారు. ఎందుకంటే నేను కూడా ఎలా చేస్తూ వచ్చినానంటే, నాయన స్లాబు అవుతుంది, అది నీకు దయ వలనే మాకు అవుతుంది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినావు, మేలు చేయి నువ్వు దీక్షించున్నాను కనుక భయపడకూడే. జకర్యా గ్రంథం 8:12 నువ్వు చేస్తావు. చూడండి, ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చిన చేస్తావు. జరిగిపోతా ఉంది సంవత్సరం జరిగిపోతా ఉంది. అంటే నవంబర్ నెల దాటిపోయింది, అక్టోబర్ దాటిపోయింది, నవంబర్ దాటిపోయింది, డిసెంబర్ వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇంకా ఆ సంవత్సరం వాగ్దానము డిసెంబర్ 31కి స్లాబ్ పడకపోతే ఆ వాగ్దానము ఇంకా అక్కడికి అయిపోయింది. మళ్ళీ దేవుని ఇంకొక వాగ్దానం అడుగుదాం అంటే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చలేక ఇంకొక వాగ్దానం ఇస్తాడా? అంటే నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన వాడు కాదా? కాబట్టి నువ్వు ఎలాగైనా సరే నాయన, నువ్వు మాట తప్పని వాడవు, నీ వాగ్దానము నెరవేరుతుంది అంతే. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. నువ్వు ఎక్కడ చేస్తావో వర్షాన్ని, ఎక్కడి నుంచి మేఘం తీసుకొస్తావో వర్షం కుమ్మరిస్తావో, లేదంటే ఒకవేళ ఆ బరువు పెడతావంటే బరువు నువ్వు మోస్తావు, మోయి అంటే మోస్తాం కదా అంతవరకైనా. ఇంకా అవి అప్పుడు ఎట్లా చేస్తానేమో, ఎట్లా నేను నలిగిపోతానో, ఎన్ని పరిస్థితులు ఉంటాయేమో, కానీ నీ మాట అయితే నెరవేరాలి. కాబట్టి డిసెంబర్ 26 స్లాబ్ అని పెట్టుకున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ఇంకా టైం ఇంకా 4 రోజులు జరిగిపోతే వాగ్దానము పక్కకు పోతుంది. ఆ డిసెంబర్ 26వ తేదీ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఇంకా కరెక్ట్ దగ్గరికి వస్తున్నాయి రోజు. అప్పుడు ఆయన వర్షాన్ని పంపించినాడు. తెలుసు ఆయనకు ఎవరు ఎంత బరువు మోయగలరు అని. బరువు మోపి ఆయన చూసుకుంటూ నడిచిపోయేవాడు కాదు ఆయన. తల్లికి బిడ్డ ఎంత బరువు మోస్తాడో తల్లికి తెలుసు. కేజీ బరువు మోసే బిడ్డకు 5 కేజీలు ఇచ్చి తల్లి నడుచుకుంటూ పోదు. కాబట్టి ఆ 5 కేజీలు తన మీదనే పెట్టుకుంటుంది, ఆ బిడ్డను కూడా చంకన పెట్టుకుంటుంది అవసరమైతే. కాబట్టి ఈ తల్లికి ఇంత ప్రేమ ఉంటే ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి. అందుకే ఆయనకు తెలుసు కాబట్టి ఉన్నట్టుండి ఒక ప్రాంతం నుంచి ఒక సహోదరుడు, అయ్యా నేను ఐరన్ పంపిస్తున్నా, ఐరన్ వచ్చి మందిరం దగ్గరికి వచ్చేసింది. ఎంత అంటే ఐరన్ పంపిస్తున్న ఐరన్ ఎంత అవుతుంది? 2,89,000 చిల్లర. మరి అక్కడ ట్రాక్టర్కి వేసుకొని వస్తూ ఉన్నా, అందరు చూస్తూ ఉన్నారు, అయ్యి ఎట్లా వస్తుంది ఇంట్లో. అక్కడ పెట్టేసినాం. కంకర ఒక సహోదరుడు, ఇసుక ఒక సహోదరుడు. ఇప్పుడు నెక్స్ట్ సిమెంట్ లేదు, అడుగుతున్నాం దేవుణ్ణి. అంతవరకు ఎవరి మీద అయితే లక్ష్య పెట్టుకున్నామో, ఇదిగో ఈ సహోదరుడు మానవ వనరులను ఏదైతే పెట్టుకున్నామో బలహీనతను బట్టి, ఆ వనరులన్నీ కూడా మూసుకుపోయినాయి. అందరు చూస్తూ ఉన్నారు గడ్డ నుండి. అంతే కదా, ఎవరికి ఏం పని ఉంది? ఎవరెవరు పోరాటం చేస్తుండేది? ఎవరెవరు గ్రౌండ్లోకి ఎవరెవరు పోయినారు? గొల్యాతు, దావీదే, బాలుడైన దావీదే. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? ప్రేక్షకులు. అదే చూస్తుంటారు. చూస్తాం ఎట్లా చేసుకుంటాడో. నీ చేత అవుతుందా? నువ్వు చేస్తావా? నువ్వు ఎట్లా చేస్తావో చూస్తావు. నవ్విన వాళ్ళు కూడా ఉంటారు ఎంతోమంది. సిమెంట్ లేదు, 260 బస్తాలు సిమెంట్ కావాలి. సాయంత్రము రేపు స్లాబు 25 వరకు కూడా లేదు సిమెంట్. 25వ తేదీ వరకు కూడా సిమెంట్ లేదు. 26 స్లాబ్ పడాలి. మనది టౌన్ అయితే ఏదో కడపనో దగ్గర ప్రాంతం అయితే అప్పుడప్పుడు సిమెంట్ దొరుకుతుంది 260 బస్తాలు. కానీ పల్లెటూరులో మారుమూల ప్రాంతం అది. కానీ విశ్వాసం పెట్టుకున్నా, నువ్వు తెప్పిస్తావు అది కూడా 20. ఎందుకంటే విశ్వాసం ఎందుకు ఇక్కడ అదే చెప్తున్నాడు. సందేహాలు ఉన్నంతకాలం మనం ఏది ముందుకు పోలేం. సందేహాలు పెట్టుకున్నంతకాలం మన కుటుంబాల్లో కూడా ఏ కార్యమో జరగదు. కాబట్టి నమ్మి విశ్వసించాలా. నాయన నువ్వు అన్ని నామముల కంటే గొప్ప నామమని నేను లక్ష్య పెట్టి నీ మీద దగ్గరికి వచ్చినాను.
ఎందుకంటే అన్ని నామముల కంటే ఉన్నతమైన నామమును కలిగిన నామముగా నువ్వు ప్రేమ నా పైన చూపినావు. ఎవ్వరూ నా కోసం ప్రాణం పెట్టలేదు. ఇంతకాలం నేను పొట్టేళ్ళు, కోళ్ళు, దున్నల రక్తాన్ని ఆశ్రయించినాను. ఆ రక్తం మా పితరుల దోషములను పరిహరించలేదు, నా దోషములు కూడా పరిహరించలేదు. కాబట్టి నా ఆత్మకు శాంతి ఎక్కడ దొరుకుతుందని నేను నీ వైపు చూసినప్పుడు నీ ప్రేమ హస్తాలు చూపించి, నీ విలువైన రక్తాన్ని నా కోసం అర్పించి ఈరోజు నా ఆత్మను శాంతి చేసుకున్నావు. ఇట్టి మహాప్రేమ చూపించిన దైవమును నేను ఆశ్రయించినాను ఈరోజు. అంతేకాదు, సమాధి నుంచి తిరిగి లేచిన దైవం, సజీవ దైవం, నిరంతరం ఏకరీతిగా ఉండే దైవాన్ని నేను వెంబడిస్తున్నాను. జీవము లేని వాటిని నేను వెంబడించలేదు, జీవము కలిగిన దైవాన్ని, దేవుణ్ణి వెంబడిస్తున్నాను. కాబట్టి నువ్వు నా ఆత్మకు ఆధారము నువ్వే, నా దేహానికి ఆధారము నువ్వే, నా ప్రాణానికి కూడా ఆధారము నువ్వే. నువ్వు తప్ప నాకెవరు లేరు. సహాయం చేసే తండ్రివి నువ్వే, పని నీది. ఉదయం అందరూ వచ్చినారు, ఎవరు? స్లాబ్ వేయడానికి. కానీ ఏమి లేదు, సిమెంట్ లేదు. 7 గంటలకు వచ్చినారు, 6:30, 7 వచ్చేసినారు గ్రౌండ్లోకి. మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి, సిమెంట్ లేదు. ఇప్పుడు అందరూ అంటున్నారు, సిమెంట్ లేక నువ్వు ఎట్లా స్లాబ్ పెట్టుకున్నావు? కానీ నేను ఒకే విశ్వాసం, నా తండ్రి నమ్మదగినవాడు, మానవుడు నమ్మదగినవాడు కాదు. నేను మానవుని లక్ష్య పెట్టలేదు. కాఫీ తాగండి, కొంచెం సమయం, కొంచెం టీ తాగండి. టీ తాగినారు వాళ్ళు. ఇంకా చిన్నగా గ్రౌండ్లోకి వస్తున్నారు, కొనుక్కుంటా సనుక్కుంటా. అంతలోకి లారీ లోడ్ వస్తూ ఉంది గ్రౌండ్లోకి. ముందు రోజు రాత్రి 6:30, 7 గంటలప్పుడు, శనివారం 25వ తేదీ రాత్రి 6:30, 7 గంటలప్పుడు ఒక సహోదరుడు అతనికి ఆ డీలర్స్, అక్కడ లోకల్గా ఉండే ఒక డీలర్కి చెప్పించి ఆర్డర్ చేయమంటే, అతను ఇప్పుడు రాదు రా ఆర్డర్, ఎప్పుడో ముందు పెట్టాలి, మనం ఈ రాత్రి పెడితే ఎట్లా వస్తుంది, తెల్లటలకు వస్తుందా అని చెప్తే, ముందు పెట్టాను ఆర్డర్ పెట్టు. ఒక సహోదరుడు చెప్తే అతను ఆర్డర్ పెడితే వేరే రూట్కి పోవాల్సిన లోడు దేవుడికి రూట్కి తీసుకొచ్చినాడు. చూడు, అంతగా ఎవరైతే నవ్వినారో, నువ్వు ఈ విధంగా అవుతుందా అని అతనితోనే, ఆ సేవకుడితోనే, ఆ దైవజనునితోనే ప్రార్థన చేయించి స్టార్ట్ చేయించిన. మానవుడు నమ్మదగిన వాడు కాదు, నేను మాత్రమే నమ్మదగిన వాడని రుజువుపరుచుకున్నాడు ఆ తండ్రి. అట్లా ఆ విధంగా, ఎందుకంటే విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుందమ్మా. దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తాడు. మనలో అల్ప విశ్వాసం ఉంటే, మనలో సందేహమైన విశ్వాసం ఉంటే, అది ఎన్ని రోజులున్న యాత్ర ఎలా ఉంటుంది? సారం లేనిది ఉంటుంది యాత్ర. ఒక రాత్రి చూస్తూ ఉన్నా, ఈ లోకంలో ఉన్న బిడ్డ ఒకతను, మన ఈ మధ్య క్రిస్మస్ ముందు రోజు 24వ తేదీ ఒక చోటికి పరిచర్యకి వెళ్ళినాను. పరిచర్యకి వెళ్ళి అక్కడ 11:30, 12 అయింది. 12 గంటలప్పుడు తిరిగి మళ్ళీ నేను రుద్రవరం వెళ్తున్నాను. ఆ హైవేలో రాత్రి 12:30 అప్పుడు హైవేలో ఒకతను బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతున్నాడు, ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తి ఎక్కడో ఒక గుడికో లేకపోతే ఒక స్థలానికి వెళ్ళిపోతే వ్యక్తి ఒంటరిగా విశ్వాసంతో, తను ఎవరు నా వైపు వీళ్ళున్నారా వాళ్ళున్నారా అనుకోకుండా మధ్యరాత్రి 12:30, 1 గంట టైంలో హైవేలో ఒంటరిగా వెళ్ళిపోతున్నాడంటే, బ్యాగ్ తగిలించుకొని తన విశ్వాసంతో పోతున్నాడంటే, చూడండి ఎంత లోకములో ఉన్న వాటి మీద ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్న విశ్వాసం ఈ దినాలలో ఎవరికి లేదు. క్రైస్తవులుగా పిలువబడుతున్న బిడ్డలకు విశ్వాసం లేక ఎలా ఉన్నారంటే నిస్సారమైన స్థితి మధ్య జీవిస్తూ ఉన్నారు. కానీ తండ్రిగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళు రాత్రంతా చేపలు పట్టినారంటున్నారు. ఏ విషయంలో, ఎట్లా చేపలు పట్టినారు? వాళ్ళకి అవసరం లేదు, లోతైన భక్తి అవసరం లేదు. మాకు పై భక్తి ఉంటే చాలు. పై భక్తి అంటే ఏంటి? మేము వస్తుంటాం, పోతుంటాం,
తర్వాత మా కుటుంబాల దగ్గర కానీ మా పరిస్థితుల మధ్య ఎక్కడ కూడా ఏది మారదు. అంటే పితృపారంపర్యమైన ఆచారాలు అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి ఏవి కూడా మారవు. అవి అట్లే ఉంటాయి. మాకైతే అన్నీ జరగాలి. కాబట్టి అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిరంతరము మనము ఎప్పుడైతే ఆయనను వెంబడించడానికి, అంటే ఆత్మలో సాధకం చేయబడిన స్థితి మధ్య, ఆత్మ చిత్తములో మనం ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తూ ఉంటామో, తండ్రికి అన్నీ తెలుసు, మన దేహ సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసు. అందుకే అంటాడు ఆ మాట, ఏమంటాడు? సమస్తము నాకు తెలుసు, మీ ఆంతర్యమును ఎరిగిన వాడిని. మీ తండ్రి అంటే మీకు ఏ అవసరతలు ఉన్నాయో ఆయన ముందుగానే మీరు మీ మనసుకు రాకమునిపే, మీ తలంపుకు పుట్టకమునిపే, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులైన వారు కారా. ఆయన ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? కాబట్టి సమస్తం మనల్ని పోషించడం. చూడండి, యెషయా గ్రంథం 27లో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. 27:3 చూద్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం. ఆ దినమున మనోహరమగు ద్రాక్షవనమండును, దాని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఇంత ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు ఆయన. దివారాత్రం ఏం చేస్తూ ఉన్నాడంట? కాస్తూ ఉన్నాడు. తర్వాత నీరు పెడుతున్నాడు. ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను. మళ్ళీ ఇంత ప్రొటెక్షన్ ఎందుకు ఇస్తున్నాడు? మనలో నుంచి ఆయన ఒక ఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు. మన నుంచి ఒక శ్రేష్టమైనటువంటి స్థితిని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ శ్రేష్టమైన స్థితిని మనము పొందడానికి మనం నిరంతరం, ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన వైపు చూస్తూ నడవండి. అందుకే నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించే అనుభవం లేని స్థితి మధ్యనే ఉంటున్నారు. కాబట్టి మనకు లోకంలో అటు ఇటు మానవ వనరులను దృష్టి పెడుతుంటాం. కాబట్టి వెంబడించండి. తర్వాత కాపు కాయిచున్నాను, నీరు పెట్టుచున్నాను, నిరంతరం ఆయన ఇచ్చే నీరును మీరు తీసుకోండి. అంటే వాక్యం అనే నీరుని మీరు హృదయంలో నిలుపుకోండి. దాన్ని బట్టి మీలో ఒక అంటే మీ జీవితంలో ఆ ఫలింపు అనేది ప్రారంభమవుతుంది. మీలో నుండి సందేహాలు దూరం అయిపోతాయి. అందుకే ఇప్పుడు ఆయన చెప్పినట్టు వలేస్తే ఇప్పుడు ఏమైంది? విస్తారమైన చేపలు పడినాయి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి మనకి ఏం చెప్తున్నాడంటే, అంతమంది ఉన్నాం, సంఘములో అందరం ఉంటాం. కానీ మానవ బలహీనతలను బట్టి ఏం చేస్తుంటారంటే భయంతో ఉంటారు, భీతితో ఉంటారు. ధోనిలో ఎంతమంది ఉన్నారు? శిష్యులందరూ ఉన్నారు. కానీ తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? అందరికీ ఆకలిస్తూ ఉన్నారు. ఒక్కరన్నా భయపడొద్దురా, ధైర్యం చెప్పుకునే వాళ్ళు. మనకు ఆయన ఉన్నాడు, వస్తాడు, నడిచి వస్తారా మన దగ్గరికి, మనల్ని ఇడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన వాడరా అని ఒక్కరు కూడా ధైర్యం చెప్పుకోలేని పరిస్థితి. అందరూ కూడా ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. కాబట్టి నమ్మదగిన వాడు కాబట్టి ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి చాలాసార్లు కూడా మన సందేహాలే మనల్ని ఏం చేస్తున్నాయంటే కార్యాలు జరగకుండా అడ్డుపడుతున్నాయి. అందుకే ప్రేమటువంటి వాళ్ళరా, అందుకే మీరు సందేహింపక దేనినైనా కూడా ఇది జరుగుతుంది అని మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా నేను దానిని జరిగిస్తాను. సంఘముతో కూడిన ప్రార్థన చాలా గొప్పది. అది సంఘముతో అంటే సంఘం ఏకీభవించి చేసే ప్రార్థన చాలా బలమైన ప్రార్థన అది. అందుకే యెహోషాపాతు కూడా అందరినీ కూడా ఏం చేసినాడు? సంఘాన్నంతా పిలుచుకున్నాడు. సంఘాన్నంతా పిలుచుకొని సంఘం ముందు తన మనసు నిలుపుకున్నాడు. సంఘాన్నంతటిని కూడా మనసు నిలుపుకునేటట్లు చేసినాడు. అందరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సమస్య మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ సమస్య ఉంది వాళ్ళకి? బలమైన రాజ్యాలు యుద్ధానికి వచ్చినాయి. ఆ బలమైన రాజ్యాల యుద్ధంలో ఖచ్చితంగా అందరూ కూడా శత్రు చేత పట్టబడతారు. కాబట్టి మీ విరోధైన అపవాది గర్జన సింహం వల్లే తిరుగుతూ ఉంది. అది బలంగా తిరుగుతూ ఉంది. అది కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది, సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది, లేకపోతే దేవుని పరిచర్యను విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది, సమాజంలో జరగకుండా చేయాలని చూస్తుంది. వ్యక్తిగతంగా మనల్ని కూడా ప్రభు ప్రేమ నుండి దూరంగా చేయాలని చూస్తుంది.
ఏదో ఒక బలహీనతను పెట్టాలని చూస్తుంది. ఉరులు ఎన్నో పెట్టేస్తుంది ముందు. అందుకే ప్రేమటువంటి వీటన్నిటిని తప్పించుకోవాలి అని అంటే ఏం కావాలి? సంఘము చాలా అత్యాసక్తితో ప్రార్థించాలి. సంఘం బలంగా నిలబడాలి. ఎందుకంటే చిన్న రంధ్రమే చాలు ఆ పడవంతా కూడా మునిగిపోవడానికి. అందుకే దేవా తండ్రి, ప్రతి బలహీనత, ఎవరిలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత క్షమించు నాయన. ఆ బలహీనతను దూరపరచు తండ్రి. సంఘాన్ని నాయన నిలబెట్టుకో తండ్రి. నీ రాకడ వరకు జ్యేష్ఠుల సంఘంగా నిలబెట్టుకో నాయన. నీ చేటలో నిలిచే గింజలుగా నిలబెట్టుకో తండ్రి. నువ్వు చాట తీసుకొని వస్తానన్నావు, చాట తీసుకొని వచ్చి తూర్పు పోస్తానన్నావు, లేదా చెరుగుతానన్నావు. ఆ చెరిగినప్పుడు ఉండే ఆ చాటలో నిలిచి ఉండే గింజలు, గట్టి గింజలు, ఆ గింజలను నాయన జ్ఞాపకం చేసుకో. ఆ నిలిచి ఉండే చాటలో నిలిచే గింజలుగా నిలబెట్టుకో సంఘాన్ని. కాబట్టి వాడిపైన పోరాటం చేసి వానితో యుద్ధం చేయాలంటే మాకు శక్తి చాలదు. కాబట్టి నీవే మాకు దిక్కు గనక, మిమ్మల్ని అనాథలుగా విడవనన్నావు కనుక మాకు తండ్రిగా ఉండి మా పక్షాన యుద్ధం చేయి. మా పక్షాన బలమైన దేవుడిగా రుజువుపరచుకో. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ సహాయాన్ని కోరుకుంటామో తండ్రిగా తన పని తాను జరిగించుకుంటూ వస్తాడు. ఇంకా మన పని ఉండదు. కాబట్టి ఆ విధంగా మనము నిలిచి ఉండి సంఘంలో సమాజముగా ఏకీభవించి చేసే ప్రార్థన బలమైనటువంటి కార్యాలు చేస్తుంది, సంఘాన్ని దృఢముగా నిలుపుతుంది. అందుకే అక్కడ చెప్తూ వచ్చింది ఆ మాట, మీరు సందేహించొద్దు. సందేహిస్తే మీరు కార్యాలు చూడలేరు, నా కార్యాలు చూడలేరు. కాబట్టి నా కార్యాలు చాలా శక్తివంతమైనవి, నా కార్యాలు చాలా బలమైనవి. కాబట్టి ఆ విధంగా దేవుడు తన కనికరం కొలది మాకు స్లాబ్ వేయించినాడు. మళ్ళీ కొంత సమయము వెయిట్ చేసినాము. తన సమయం వచ్చేంత వరకు వెయిట్ చేసినాము. ఒక 7-8 నెలలు వెయిట్ చేసినాం. స్లాబ్ అయిన తర్వాత మరలా ప్రార్థన మొదలుపెట్టినాము. తర్వాత తన పని మరలా తర్వాత బలంగా జరిగించుకుంటూ వచ్చినాడు. అసలుకి ఊహకు అందదు. ఒక ముస్లిం దాదాపు ఒక 60,000 పెట్టి ఢిల్లీ నుంచి వస్తా కరెంట్ వైర్ తెచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చింది మేఘం? ఆయన ఇది మనకు ఊహకు అందుతుందా? ఆయన తీసుకొచ్చినాడు. వచ్చిన తర్వాత అమౌంట్ ఎంత అయింది బ్రదర్ అంటే, లేదు బ్రదర్ నేను ఫ్రీగానే తీసుకొచ్చినాను, నాకు ఇవ్వాలనిపించింది తీసుకొచ్చినాను అన్నాడు. తర్వాత ఇంకొక సహోదరుడు ఇవి టైల్, అతను అసలుకు మనకు చాలా దినాలైంది ఆ సహోదరుని చూచి. నేను ఆ సహోదరుడిని చూచి, కానీ ఆ సహోదరుడు డ్యూటీ నిమిత్తం కర్నూలుకి వచ్చినాడు. ఒకసారి పరిచర్యకు వచ్చినాడు, చూస్తున్నాడు. అరే ఇంత పని జరిగిందా, ఇదిగో ఈ యొక్క ఫ్లోరింగ్ అంతా నేను చూసుకుంటా. మనకు తెలియదు, ఆయన పని అయింది. కాబట్టి ఇంకొక ముస్లిం ఈ వైరింగ్ అంతా నేను చేపిస్తాను ఫ్రీగా అన్నాడు. చేసినాక వాళ్ళకి భోజనం పెట్టమన్నాడు, పెట్టినాము. డబ్బులు ఎంత అయింది? వద్దు, నేను ఫ్రీగా చేయించాలనుకున్నాను. తర్వాత ప్రతిష్ట రోజు అంతా షేమియానాలు తర్వాత అన్నీ వేయించినాము. దాదాపు 16,000 అయింది. అవన్నీ బాడుగలు, అవన్నీ టెంట్లు అవన్నీ కలిసి అమౌంట్ ఇవ్వడానికి పోతే ఆయన వద్దులే అవసరం లేదన్నాడు. ఎంత అయిందని అడిగినాడు తన పని వాళ్ళను. 16,000 అయిందన్నాడు. వద్దులే అవసరం లేదన్నాడు. ఇవన్నీ ఎవరి కార్యాలు? కొందరు ఏమంటారు, ఎంతో కొంత ఇచ్చిపోను ఆయన, దేవుడు ఎంతో కొంత ఇచ్చిపోంటారు. కానీ ఆయన ఏమన్నాడు? వద్దా. కాబట్టి దేవుడు అనంతుడు కాబట్టి, ఆయన శ్రీమంతుడు కాబట్టి ఆయన పని ఆయన జరిగించుకుంటాడు అనేది నాకు బహుస్పష్టంగా అక్కడ దేవుడు చూపిస్తూ వచ్చినాడు, కన్నులారా చూపిస్తూ వచ్చినాడు. అయితే మనము ఆయన మీద ఎలాంటి భావనతో మనం హత్తుకోవాలంటే, నువ్వు తప్ప నాకు దిక్కు లేరు, చావైనా బ్రతుకైనా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఆధారం. కట్టు నా మీద ఇంత ప్రేమ చూపించినావు. నేను అర్హుడిని కాదు, నేను యోగ్యుని కాదు, కానీ నీ కొరకు నాయన నేను నిలిచి ఉన్నాను, నువ్వు ఉన్నావని నిలిచి ఉన్నాను.
కాబట్టి ఆ విధంగా మనము ఎప్పుడైతే ఆనుకుంటామో తండ్రిని, ఆయన మనల్ని విడిచిపెట్టే పరమాత్ముడు కాదు, నిరంతరం ఉండే పరమాత్ముడు, సర్వశక్తిమంతుడైన పరమాత్ముడు. అందుకే ప్రియ సహోదరుడు సహోదరి, ఇంకో ఆ మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనకు ఆ సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఎవడైనను ఈ కొండను చూచి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. కాబట్టి ఆ విధంగా మనము నమ్మి ఆయనని వెంబడిస్తూ, ఓ దేవా నన్ను కాపు కాస్తున్నావు, నాకు నీరు పెట్టుచున్నావు నాయన, అంతేకాదు తండ్రి, ఓ దేవా భూమి మీద నన్ను పచ్చని మేత కలిగిన స్థలముల యుద్ధకి కూడా తోడుకొని వెళ్తున్నావు, పచ్చని మేత కలిగిన స్థలముల యుద్ధకి తోడుకొని వెళ్తున్నావు. ఎందుకంటే ఆయన కాపు కాస్తూ నీరు పెట్టడమే కాదంట, ఏం చేస్తున్నాడంట, పచ్చని స్థితిని తీసుకు చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడుంది ఆ మాట చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 34లో ఉంది చూడండి ఆ మాట. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో ఆయన ఎలా చేస్తున్నాడంట చూడండి. మనల్ని మేత పెట్టకుండా ఉండే దేవుడు కాదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 13వ వచనం చదువు, 13 నుంచి 34:13. ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పడుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. చూడండి, ఎందుకు? ఆయన ప్రేమ అపారం, ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు పనికిరావు అనేవాడు కాదు. కాబట్టి అందరినీ సమకూర్చుకుంటాను, అందరినీ నేను నిలబెట్టుకుంటాను. కాబట్టి మంచి కాపరిగా ఆయన మనకు తోడున్నాడు. కాబట్టి అట్టి మంచి కాపరి స్థలములో మనం ఉన్నామని ఎరిగి మనము నిర్భయముగా మనము జీవించాలని, ఆయనతో కలిసి నడవాలని, అనేకులకు అలాంటి ధైర్యం ఇచ్చి అనేకులను కూడా ఆయన సమాజంలో చేర్చాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడి భాగం దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం. దాసును సంఘపక్షంగా చేసిన కార్యాలు, విశ్వాసాన్ని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మనం కూడా విశ్వాసంతో సంఘం యొక్క క్షేమము, అనేక ఆత్మలు రక్షించబడి యెరూషలేములో చేర్చబడినట్లు, మరి పైన కన్స్ట్రక్షన్ పని విషయంలో ప్రభు అద్భుతంగా కార్యం చేయనట్లు, సంఘ పరిచయను అనుదిన పరిచయం దేవుడు వర్ధిల్లు చేయనట్లు ఒకరు ప్రార్థన చేయండి.